సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పువ్వుల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక వారి ఇంట ఎంతో ఆనందకరమైనటువంటి దినంగా పరిగణించబడుతూ ఉన్నది. ప్రభు వారిరువురిని దీవించారు, వారికి సంతానం అనే వరాన్ని ప్రసాదించారు. ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క సంతాన వరంలో ఈ లోకానికి వచ్చినటువంటి ఆ చిన్న బిడ్డ మరి ఆమె రానున్నటువంటి రోజుల్లో దేవుని బిడ్డగా జీవించడానికి బలమును శక్తిని ఇప్పటివరకు కూడా తల్లి బిడ్డల యొక్క అనుబంధముతో తల్లి నుండి శక్తిని పొందుతూ ఉండగా ఇక నుండి మరి ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ తన యొక్క జీవన విధానాన్ని ముందుకు సాగించడానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ రోజున అన్నప్రసన్న జరుగుతూ ఉన్నది కనుక ప్రభువైన దేవుడు ఆ బిడ్డను దీవించాలని కృతజ్ఞత దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాం. అందరూ చెప్పండి, ఇదిగో తన ప్రజలకు శాంతిని ప్రసాదించుటకును నిత్య జీవన మార్గమును వారికి చూపుటకును తేజవంతుడగు రక్షకుడు దిగివచ్చుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి పూజ్య గురువులు, కన్యాశ్రీలు, క్రైస్తవ విశ్వాసులారా, ఈనాడు సుధీర్ బాబు, కవిత గారి కుటుంబానికి ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. చాలా రోజుల నుంచి వారు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సమయము, వారి యొక్క ప్రియమైనటువంటి కుమార్తె సుమన్విత అన్నప్రసన్న రోజు నాడు గురువుల సమక్షంలో ఈ యొక్క దివ్య బలి పూజలో మనము మరి కొనియాడబోతున్నాము. ఈనాడు దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు, మానవ జీవితం అనేది ఎంతో శ్రేష్టమైనది. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సృష్టించడానికి ఒక ప్రణాళిక అనేది దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది తల్లిదండ్రుల ప్రణాళిక కాదు, లేకపోతే బంధుమిత్రులు చెప్పేటువంటి ప్రణాళిక కాదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడికి ఒక ప్రణాళిక అనేది ఉన్నది. అందుకే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో ఇదిగో ఇర్మియాతో ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో ఆయన గర్భము దాల్చకముందే, గర్భములో ఉండకముందే దేవుడి ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితాన్ని బట్టి దేవునికి ఒక ప్రణాళిక అనేది ఆయన సిద్ధపరుచుకున్నాడు. ఈనాడు కూడా ఈ కుటుంబంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క కుమార్తె సుమన్విత అన్నప్రసన్నను ఈనాడు కొనియాడుతున్నటువంటి సమయంలో ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఆ బిడ్డని కుటుంబానికి అనుగ్రహించి ఉన్నారు.
అయితే ప్రతి ఒక్క మానవుడు కూడా అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరు దేవుని ప్రేమలో మలచబడ్డారు. ఈనాడు దేవుని యొక్క ప్రేమతో మలచబడినటువంటి ఈ కుమార్తె దేవునిలో జీవించడానికి, దేవునిలో ఎదగటానికి ఎల్లప్పుడూ కూడా ఆమె దేవుని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఆ తల్లిదండ్రులు ఆమెకు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఎవరు కూడా దేవుని యొక్క ప్రణాళికను, దేవుని ప్రణాళిక ప్రకారం గురువులు, ఇక్కడ కన్యాశ్రీలు మనందరం కలిసి ఈనాడు యొక్క సుమన్విత కొరకు చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు. రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఒడిలో చేరండి. చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా. కన్నవారు చూపించిన దారిని కన్నుల కద్దుకుని, ఎప్పటికప్పుడు తెలియక చేసే తప్పులు దిద్దుకుని, కన్నవారు చూపించిన దారిని వారిని అన్య దేశములకు చెదరగొట్టి తిని, వారు పోయిన తావుదెల్లా నా నామమునకు అపకీర్తి తెచ్చి, జనులు వీరు ప్రభు ప్రజలు, కానీ ఆయన వీరిని తమ దేశము నుండి బహిష్కరించెనని చెప్పుకొనిరి. కానీ నా దివ్యనామమును గూర్చి నేను చింతించి తిని, ఇశ్రాయేలీలు తాము పోయిన తావుదెల్లా దానికి అపకీర్తి తెచ్చితిరి. నీవు ఇశ్రాయేలులతో యావే ప్రభు అయిన నా పలుకులుగా ఇట్లు చెప్పుము, నేను మిమ్ము చూచి కాదు. హల్లెలూయా 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 హల్లెలూయా. 8 ఆయన ఇట్లు పలికినప్పుడు జన సమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఇలుగెత్తి పలికెను. అందుకు యేసు, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, ఏక దేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాది యందు పూజ్య గురువులు మరియు ప్రియ మిక్కిలి సహోదరి సహోదరులారా, మానవుని యొక్క జీవితం దేవుడిచ్చినటువంటి వరము. అదే విధముగా మన యొక్క ఆస్తి అంతస్తులు కూడా మన యొక్క బిడ్డలు. ఈనాడు ఈ యొక్క శుభ సందర్భంలోని మనందరం కూడా ఇక్కడ కూడి సుధీరు మరియు
కవిత గారికి దేవుడు ఇచ్చినటువంటి వరము వారి యొక్క బిడ్డ. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు ఆ బిడ్డని ఇప్పటిదాకా దీవించి ఉన్నారు. ప్రియ మిక్కిలి సహోదరి సహోదరులారా, మనందరం కూడా కొద్ది సమయము ఈనాటి వాక్యంలో మనం ధ్యానించుకుందాం. పాత నిబంధనలోని మనం చూసుకున్నట్లయితే మొదటి సామ్యూల గ్రంథము 1వ అధ్యాయము 21 నుంచి 22 వరకు మనం చదివినట్లయితే అక్కడ ప్రభువు అన్నాకి ఇచ్చినటువంటి బిడ్డను దేవుడు ఆశీర్వదించాడని, ఆ బిడ్డ పాలు మరిచిన తర్వాత కూడా అన్న ఆ దేశం నుండి ఏదో చోటకి ఎల్కానా ప్రయత్నించినప్పుడు అన్న ఎప్పటికూ కూడా దేవుని యొక్క దేవాలయంలోని ఆ బిడ్డను పెంచాలని, దేవునికి సమర్పించాలని ఆయన చెప్పినట్టు మాటకు ఎల్కానా చెప్పినట్టు మాట సకల క్రైస్తవ విశ్వాసులను దీవించి సదా మీ సేవలో నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకంగా ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజను ఈ యొక్క కుటుంబము నిమిత్తము ప్రభువా మేము మరి పెట్టిస్తూ ఉండగా ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని మీరు దీవించమని, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి దేవుని యొక్క దివ్య అనుగ్రహాలను దయచేసి, మరి ముఖ్యంగా ఈనాడు సుధీర్ బాబు కవిత గారి కుమార్తె మన్విత యొక్క అన్నప్రసన్న అనుకుని ఆడుతూ ఉండగా ఆ బిడ్డకు దేవుని యొక్క అనుగ్రహం ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకంగా ఈనాడు ఆ యొక్క బిడ్డ వారి యొక్క జీవితంలో దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని యొక్క వాక్యానుసారము జీవించుటకు ఎల్లప్పుడూ కూడా ప్రభువా ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహాలను, పరిపూర్ణ బలమును, శక్తిని ఆ బిడ్డకు ప్రసాదించి, ఏ విధంగా అయితే ఈనాటి వాక్యము ద్వారా మరియ తల్లి క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే ప్రశంసిస్తూ ఉన్నారు, నా వాక్యాన్ని ఆలకించి వాక్యానుసారము జీవించేవారు మరింత ధన్యులు అని వాక్యంలో సెలవిచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ యొక్క చిన్నారి బిడ్డను దేవుని మార్గంలో నడిపించుటకు, వాక్యానుసారము జీవించుటకు, వారికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఆ బిడ్డకు ప్రసాదించే తల్లిదండ్రులుగా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నేను పొందే మేలులు నీదు దానం మాత్రమే దేవా, నా సర్వం నీవే. సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరవణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరించు. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నిత్య రక్షణము ద్వారమును మాకు మరలా తెరచను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగినప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళమన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను:
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లని, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారము. సమర్పించుచున్నాము. మీ సముఖంలో నిలిచి మీకు పరిచయం చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తబంధ పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి పునీత అపోస్తులతోనూ ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను సేవించి మహిమపరచెదము. క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభుని విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిలను నా ఆత్మ స్వస్థత పొందను. కృష్ణ ప్రభు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, చివరిగా కృతజ్ఞత మాటలు నా తరపున విచారణ గురువుగా ఈనాడు దేవుడు కవిత సుధీర్ బాబు కుటుంబంలో ఎంతో గొప్ప ఘనకార్యాన్ని, గొప్ప మేలులను దేవుడు చేసినాడు. దానికి నిదర్శనమే ఈనాడు ఇక్కడ ఈ యొక్క దివ్య బలి పూజ మరి జరగటం అనేది. 4 గురువుల సమక్షంలో, ఇక్కడ 5 గురువుల సమక్షంలో ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క చిన్నారి బిడ్డ కొరకు, కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసి ఉన్నాము. దేవుడు ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా కుటుంబానికి
ఆ బిడ్డకు హేరాళమైనటువంటి అనుగ్రహాలు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ దేవాతి దేవి ముఖ్య అర్చకులు మన యొక్క రాఘవాపురం నుంచి డేవిడ్ ఫాదర్ గారు, మన కుటుంబం తరపు నుంచి సుధీర్ బాబు గారు, వారిని ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమానికి దివ్య బలి పూజకి రావాలని వారు కోరినప్పుడు చాలామంది గురువులు, అక్కడ మీరు లిస్టు చూసినట్లయితే ఒక 12 మంది గురువుల పేర్లు అక్కడ రాయబడి ఉన్నది. ఇది క్రిస్మస్ టైం, అర్థమవుతుందా? క్రిస్మస్ టైం కాబట్టి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. రావడానికి, దూరం నుంచి రావడానికి గురువులకి సాధ్యపడేటువంటి సమయం కాదు ఇది. అయినప్పటికీ కూడా రాఘవాపురం నుంచి ఈ యొక్క కుటుంబం మీద ఫాదర్కు ఉన్నటువంటి అభిమానము, ప్రేమ, వారి కోసం ప్రార్థన చేయడానికి, దివ్య బలి పూజ సమర్పించడానికి మన ప్రీతమ గురువులు డేవిడ్ ఫాదర్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈనాడు ఈ యొక్క కుటుంబం కొరకు, చిన్నారి బిడ్డ కొరకు దివ్య బలి పూజ సమర్పించినందులకు ప్రత్యేకంగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మన మధ్యలో పీటర్ ఫాదర్ గారు ఉన్నారు. వెంకటాపురం విచారణ నుంచి పీటర్ ఫాదర్ గారు కూడా నాకు చాలా సన్నిహితులే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వచ్చిన సంగతి కూడా ఫాదర్కి తెలియదు. ఒక 2-3 వారాల క్రితం ఒకసారి ఫోన్ చేసి, ఫాదర్ మీరు ఎక్కడ ఉన్నారా అని చెప్పేసి, ఇంతకుముందు ఎక్కడికైనా పూజకి వెళ్ళినప్పుడు అక్కడ కలిసినప్పుడు చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు. ఆ యొక్క అభినవ భావ సంబంధం అనేది, ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువలను మేము సరైన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మీ అందరిని దీవించి ఆస్వాదించి కాపాడును గాక. పూజ ముగిసినది. వెళ్ళి దేవుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమైన ప్రేమించి కరుణించి కాచి కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధి తీసుకుని ఆ మనిషి సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, దానిలో భాగంగానే ప్రతి మనిషి ఒక తల్లి, ఒక తండ్రి ద్వారా ఈ లోకంలోకి పరిచయం అవుతూ, ఒక మనిషి దృఢకాయుడుగా అవ్వాలంటే, భౌతికంగా ఎదగాలంటే ఆహారం ఎంతో అవసరం. మరి శుభకార్యాన్ని ఈ పవిత్రమైన హస్తముల ద్వారా దీవించి ఆశీర్వదించండి. మరియు ఈ చిన్నారి బిడ్డపై కూడా మీ ముఖిలిత హస్తములతో, అమృత హస్తములతో ఆమెపై ఉంచి దీర్ఘాయుష్మంతుగా అయ్యే భాగ్యాన్ని కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి మరి ఆమె నీ యొక్క నామ మహిమార్థమై జీవించే బిడ్డగా కూడా తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి రోజు ఆమె మొట్టమొదటిసారిగా ఈ పవిత్ర గ్రంథాన్ని ఆమె ముట్టుకొని ఉన్నది. అదే మాకు నిదర్శనము, సూచకము, చిహ్నము. ఆమె నీలో ఎదుగుతూ ఉండాలి, నీలో జీవించాలి. నీపై దైవిక ఆశీర్వాదాలు, దీవెనలు ఆ బిడ్డపై ఉంచమని
మరి రోజు ఈ యొక్క నెలంతా కూడా వారిద్దరికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వారిరువురు ప్రేమాన బంధముతో నిండు నూరేళ్లు పరస్పర ప్రేమతో Look here, sir. Okay, okay. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు మయుడివై కరుణించావు తల్లిగా లాలించి తల్లిగా ప్రేమి చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ఊపిడు పడి ఉండగా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా దిగటగల ఊపిడు పడి ఉండగా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా నిసపుతో కడుగుము యేసయ్యా ఇమము కంటేను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా నా బంధువులు స్నేహితులు చేసిన తల్లితో బంధువులు స్నేహితులు చేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విలువని లేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లినయ్యా ప్రేమ కరుణ కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం ఓ రాజాది రాజానికే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం
ఏసయ్య మాటల్లో సెలయేటి సౌవడి, ఏసయ్య ప్రేమయే ప్రవహించే వరవడి. ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఆ నీలి మేఘాల్లో జాబిల్లి వెన్నెల్లో, ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలే, ఎక్కడ చూసిన నా ప్రియుని జాడలే. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్య, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఏసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, ఏసయ్య బాటలో కొండంత ఆనందం. ఏసయ్య చూపుల్లో హిమమంత చల్లదనం, ఏసయ్య బాటలో కొండంత ఆనందం. కల్వరి కొండపై కరుణాల నాథుడు, కల్వరి కొండపై కరుణాల నాథుడు, నా కొరకు చేసిన ఆ త్యాగం గొప్పది, నా కొరకు చేసిన ఆ త్యాగం గొప్పది. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్య, రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా. మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచెనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా, నేలపై నింగిలా, గొప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కన్ను ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా. నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచెనే ఈ క్షణాన. ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో, ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే. அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது, கவலைப்படாத 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 கவலைப்படாத, அற்புதங்கள் புரிய போகுதே, அற்புதங்கள் புரிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு, இது சூப்பர் நேச்சுரல் ஆண்டு. Go!
natural and it is supernatural and supernatural and it is supernatural ఆరాత్రిరంతా నిద్రపోని ఎల్లరే నిదిరా మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమో ఒక్కసారి చిగురులొచ్చారా నా మనసే నీ వలెకి తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది నలాయి నాయరియా హై कहता पूरा तुझसे है कहता मेरी बाहों में आके அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது கவலைப்படாத 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 அற்புதங்கள் புதிய போகுதே அற்புதங்கள் புதிய போகுதே சூப்பர் நேச்சுரல் ஆண்டு
వెరీ గుడ్ బాగా చేశారు. చంద్రబాబు మాట పెట్టండి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒకటి మరి అట్ట అవుతారా, ఏదో ఒకటి ఊపొచ్చేది పెట్టండి రా. వాళ్ళు ఇద్దరు నలుగురు వచ్చినా ఇద్దరు Karthik, Crazy. Abhilash, Smiley.